వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను. ముందుగా అయితే అల్లం అయితే ఇలా వాటర్లో అయితే నానబెట్టుకుని ఈ పీల్ అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చాకుతో అయితే ఈ పీల్ తీసేసుకుంటున్నాను, చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చిన్న ముక్క తీసుకుని ఇలా మొత్తం పీల్ని అయితే ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. కనిపిస్తుందా? చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగైతే మొత్తం అయితే పీల్ని తీసేసుకుని అన్నీ ఇలా పీల్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పీల్ తీసుకోకపోయినా బాగలేదు ఫ్రెండ్స్, అక్కడక్కడ ఉన్నా కూడా బాగలేదు, ఏం కాదు ఫ్రెండ్స్. ఇలానైతే చక్కగా నీట్గా పీల్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చక్కగా పీల్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మనకైతే చక్కగా కలర్ చేంజ్ కూడా అవ్వదు ఫ్రెండ్స్. నిలవ పెట్టుకుంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా ఇలా పీచు అల్లం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి వేరే అల్లం ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే అస్సలు బాగోదు ఫ్రెండ్స్. ఇలా పీచు అల్లం అయితేనే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా ఇలా నీట్గా అయితే అల్లం మీద ఉన్న పొట్టంతా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పని అయితే ఏం అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా గిన్నెలు తోమాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వాటర్లో వేసుకుని అయితే కడిగేసుకుంటాను, చూపిస్తున్నాను చూడండి. ఇలాగైతే పీల్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ అలాగే పీల్ తీసుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే శుభ్రంగా చూడండి ఫ్రెండ్స్, చెక్కు అయితే తీసేసుకున్నాను. వీటిని అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. కడుక్కుని చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుని చిన్నులపాయలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయితే చిన్నులపాయలు చక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చిన్నులపాయల మీద తోళ్ళు అయితే తివ్వను ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే అల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకున్నాను, చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను నేను ఫ్రెండ్స్. ఇలాగైతే చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుందాం ఫ్రెండ్స్. కత్తి పెడతాం, మీ దగ్గర ఏదంటే దాంతో పెట్టి కోసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే ఇలాగైతే చక్కగా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే మొత్తం అయితే కోసేసుకుందాం ఫ్రెండ్స్. మీ మిక్సీని బట్టి ఫ్రెండ్స్, మీరు మిక్సీని బట్టి మీరు ముక్కలు, మీ మిక్సీ ఎంత లోడ్ అయితే పట్టిద్దో అంతంతలో ముక్కలు అయితే కోసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చిన్న ముక్కలు అయితే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా అయితే చక్కగా కోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసి 10:30 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా గిన్నెలు దోమలాదు, కసు జిమ్మలది, ఇల్లు ఉడవాలి, బయటంతా కడిగేసరికి ఈ వారైంది ఫ్రెండ్స్. బయటంతా కడుక్కుని పిల్లలకి టిఫిన్ పెట్టి స్నానాలు చేయించేసరికి ఇంత టైం అయింది ఫ్రెండ్స్. ఇంకా గిన్నెలు దోమాలి, పొయ్యి కడగాలి, బాత్రూమ్ కడగాలి, ఇల్లు దుడవాలి, ఎక్కడ పని అక్కడే ఉంది ఫ్రెండ్స్. వంట అయితే పొద్దుగాలే చేసేసినాను మా బావకి లంచ్ బాక్స్లోకి. ఇప్పుడైతే నేనైతే అల్లం పేస్ట్ పట్టేసి తర్వాత మిగతా పనులు అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కోసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిన్నులపాయలు అయితే ఒలిచేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే చిన్నులపాయలు ఒలిచేసుకుని దీంట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పొట్టుతోనే వేసేస్తాను ఫ్రెండ్స్.
మేమైతే పొట్టు తీయము, కొంతమంది అయితే పొట్టు తీసుకుంటారు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇలాగైతే తీసేసుకుని ఇలాగైతే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్నులపాయలు కూడా ఇలా తొడిమి ఒలుచుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్నులపాయలు కూడా ఒలిచేసి అయితే ఇందులో వేసేసుకున్నాను. అల్లం ముక్క అయితే కొయ్యలేదు ఫ్రెండ్స్, అట్టే మిక్సీ వేసేసేదాన్ని. మీరైతే చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ముక్కలు వేస్తే బ్లేడ్లు అయితే పోతాయి ఫ్రెండ్స్, మిక్సీ అయితే అట్టే చెడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ముక్క కూడా అయితే కోసేసుకున్నాను. ఇప్పుడైతే మనకి లోడ్కి సరిపడా ముక్కలు అయితే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే ఒక వాయికి అయితే వచ్చేసిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఒక వాయి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకున్నాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ గిన్నెలోకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ అయితే వచ్చినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే కొన్ని అయితే వాటర్ పోసుకుని మెత్తగా అయితే మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఏ ఆయిల్ కానీ ఉప్పు కానీ పసుపు కానీ అయితే ఏమేను ఫ్రెండ్స్, ఎప్పుడు ఇలాగని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలాగైతే పెట్టుకుని ఇలా ఒక డబ్బా తీసుకుని, పెరుగు డబ్బా ఫ్రెండ్స్, ఇది అప్పటి నుంచి ఇదే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ పెరుగు డబ్బానే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి అచ్చగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమే ఈ డబ్బాని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని నిండుగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా ఉంది ఫ్రెండ్స్, నేనైతే ఎత్తి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏమేం ఫ్రెండ్స్, న్యాచురల్గా ఇలాగే అన్నీ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్టే ఉంటుంది. ఇదివరకు ఇవన్నీ ఎలా వేసుకుని ఎప్పుడన్నా ఇలా స్టోర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చిన్న రోల్ తీసుకుని దాంట్లో అయితే దంచుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఇలాగైతే ఎందుకు వేసుకున్నారు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నా వీడియోలని ఒక్క చిన్న లైక్ ఇస్తే మీకు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇస్తే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.